వైసీపీలోకి వెళ్తారా ఆయన ఇష్టం వెళ్ళమన్నది. కానీ కాపు సామాజిక వర్గం అనే అంశం అన్నది ముద్రగడ గారితో ముడిపడి ఉంది. రిజర్వేషన్ అంశం అన్నది ఈయన అప్పుల్లో తీసుకొచ్చింది, ఈయనకి విపరీతంగా పేరు వచ్చింది కూడా అదే. సో ఈరోజు మళ్ళీ రిజర్వేషన్ అంశం అన్నది కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాలి అనుకుంటే చేయించగలరు అన్నది మరొక వాయిస్ వస్తుంది. మరి ఈయన వైసీపీ దగ్గరికి వెళ్తున్నారు కదా, ఆ రకంగా జగన్ను ఒప్పించి ఈ విషయంలో జగన్ వైఖరి చాలా స్పష్టం కదా. రాజ్యాంగ రీత్యా కాపులకు ఇంత రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదని ఆయన 2019కి ముందే ఆ ఊళ్ళోనే ప్రకటించాడు. అంటే జీవీఎల్ గారు ఒక చెప్తున్నా. ఇప్పుడు దాన్ని ఏదో వెనక్కు తీసుకొని తన చేతుల్లో లేని దాన్ని ఒక వాగ్దానం చేసే పరిస్థితి ఆయన చేయకపోవచ్చు. నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తాను, మ్యాక్సిమం మీకు హెల్ప్ చేస్తాను, ఇట్లాంటివి చెప్పే అవకాశం ఉంది. కానీ స్పెసిఫిక్గా ఇంత పర్సెంట్ నేను కేంద్రంతో మాట్లాడి ఇప్పిస్తానని అయితే చెప్పకపోవచ్చు అని నేను భావిస్తున్నా. నిజానికి వీళ్ళు చెప్పొచ్చు కదా, అట్లయితే సాక్షాత్తు మోదీ గారినే పిలిపిస్తా అంటున్నారు కదా. మోదీ గారే చెప్పేస్తే ఆ సభలో ఈ సమస్యలే ఉండవు కదా. అప్పుడు ఇంకా ముద్రగడ ఆ ఫ్యాక్టర్ అన్నీ తగ్గిపోతాయి కదా. మరి చెప్పొచ్చు కదా. ఇంకొకటి కూడా ఉంది కదా, ఒక దశలో బీజేపీ కూడా కాపు నాయకులను తన వైపు తిప్పుకొని కొంచెం సొంత దీనికోసం ప్రయత్నించారు కదా. కాపు ముఖ్యమంత్రి అని కొన్ని పేర్లు ఇవన్నీ కూడా వదిలేరు, అసలు ఈయనే చేస్తారు. ముద్రగడ అంటే కథలు స్వైర విహారం చేసేయండి మీడియాలో. నిజంగా తెర వెనక శక్తులు, వాళ్ళ వెనక ఉన్న యుక్తులు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ బయట ప్రజలను డైవర్ట్ చేశారు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసుకుంటూ జనానికి మటుకు రాంగ్ సిగ్నల్స్, తప్పు సంకేతాలు ఇచ్చి ముఖ్యంగా యువతను చాలా తిక్కమక్క గురి చేశారండి. నేను ఇప్పుడు చెప్పేదంటే యువతను వాళ్ళ మాటలను బట్టి కాదు, వాళ్ళ చేతలను, వాళ్ళ కదలికలను, వాళ్ళ నిర్ణయాలను బట్టి మీరు ఒక అభిప్రాయానికి రావాలి తప్ప బిల్డప్లు, హైప్లు వీటిని బట్టి కాదు. ఈ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు మరి బీజేపీ 3 పార్టీలు, బీజేపీ ఆల్ పవర్ఫుల్, చంద్రబాబు ఇదివరకు కొంతవరకు రిజర్వేషన్ ఇచ్చి ఇదైంది అని చెప్తారేమో, చూద్దాం మనం. నర్సరావుపేట ఆ సభ జరుగుతుందా లేకపోతే మోదీ పేరుతో వాయిదా పడుతుందా కూడా ఒక సందేహం. అంటే ఈయన ఇప్పుడు వెళ్ళింది ఏం ఆశించి వెళ్ళారు, ఈయనక పదవులు ఏమీ నేను తీసుకోవట్లేదని